హలో ఫ్రెండ్స్, వేడివేడిగా ఎగ్ బుర్జీ బిర్యానీ చేసుకుందాం. ఈ చల్లగా వర్షం పడుతున్న టైంలో ఈ ఎగ్ బుర్జీ బాగుంటుంది. ఎగ్ బుర్జీ బిర్యానీ కావాల్సింది ముందుగా కుక్కర్లో నూనె నెయ్యి వేసుకుని చూపించిన మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు అవి వేగిన తర్వాత కొంచెం టమాటా ముక్కలు వేసుకొని అవి కూడా కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. టమాటా సాల్ట్ వేసి వేయించుకోవడం వల్ల చాలా మెత్తగా మగ్గుతుంది. బాగా మగ్గిన తర్వాత ఎగ్స్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇది బాగా వేయించుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుంటే బాగా మగ్గుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఎప్పుడు బాగా మగ్గించిన తర్వాత బాగా కలపెట్టుకుని ఆయిల్ బయటకు రావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఇప్పుడు 4 గుడ్లు తీసుకున్నా 2 కప్పుల రైస్కి. అవి బాగా సాల్ట్ వేసుకొని బీట్ చేసుకోండి. ఆ కుక్కర్లో వేసుకోండి. ఆ తర్వాత అలా బుజ్జిలా వస్తుందండి ఎగ్. అది బాగా కలుపుకున్న తర్వాత రైస్ యాడ్ చేసుకోండి. రైస్ యాడ్ చేసిన తర్వాత బాగా రైస్కి మసాలా పట్టేటట్టు కలపండి. కొంచెం ఆయిల్లో వేయించండి రైస్ని. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. నార్మల్ రైస్ కాబట్టి. బాస్మతి రైస్ అయితే 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి. మీకు రుచికి సరిపోయినంత సాల్ట్ బాగా కలిసేలా మిక్స్ చేయండి. మూత పెట్టుకోండి. విజిల్ పెట్టండి. 2 విజిల్స్ రావాలండి. 2 విజిల్స్ తర్వాత వేడివేడి ఎగ్ బుర్జీ బిర్యానీ రెడీ.